ఒక ఉగ్రవాద ముఠ దేశంలోకి రహస్యంగా ప్రవేశించిందని, దేశంలో పలుచోట్ల అల్లకల్లోలం సృష్టించడానికి పన్నాగంతోనే వారు వచ్చినట్లు సిబిఐ ఏజెంట్లు పసిగట్టారు. ఆ సమాచారం తెలియగానే సిబిఐ చీఫ్ రాజీవ్ అగర్వాల్ వెంటనే కిరణ్ మిశ్రాతో రహస్య సమావేశమయ్యారు. మిస్టర్ మిశ్రా, మనకు మన ఏజెంట్లు అందించిన సమాచారం నీకు తెలిసిందే కదా. ఆ ఉగ్రవాద ముఠాను సమూలంగా అంతమొందించాలి. ఈ పనికి మీరు మాత్రమే సమర్థులు. మీకు షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ ఇచ్చారు. ఉగ్రవాదాలను మీరు ప్రాణాలతో పట్టుకున్నా సరే, లేకుంటే అంటూ ఆగిపోయాడు. శిఖర్ స్కూల్. సాయంత్రం స్కూల్ బెల్ మోగింది. పిల్లలందరితో పాటు దక్ష బయటకు వచ్చింది. ఇంతలో ఒక చెట్టు పక్క ఒక వ్యక్తి, ఆ వ్యక్తి చేతిలో పట్టుకున్న బొమ్మలు దక్షను ఆకర్షించాయి. దక్ష తన వద్ద ఉన్న 100 రూపాయలను ఇచ్చి ఆ బొమ్మను తీసుకుంది. ఇంటికి వెళ్ళిన దక్ష తాను తెచ్చుకున్న బొమ్మను బయటకు తీయకుండా తన స్కూల్ బ్యాగులోనే దాచిపెట్టింది. దక్షకు తాను తెచ్చుకున్న బొమ్మతో ఆడుకోవాలని చాలా ఆతృతగా ఉంది. ఇంతలో కిరణ్ మిశ్రా లోనికి అడుగుపెట్టాడు. తండ్రితో అన్ని విషయాలు చెప్పుకుంటూ ఉండిపోయిన దక్షకు ఉన్నట్టుండి తాను కొనుక్కున్న బొమ్మ గుర్తుకొచ్చింది. బొమ్మను తీసుకొచ్చి చూపిస్తూ, నాన్న, ఈ బొమ్మ చూడు, దీని కళ్ళు ఎంత బాగా ఆడుతుందో చూడు అంటూ ఆ బొమ్మను తండ్రి చేతిలో పెట్టింది దక్ష. బొమ్మను అటు ఇటు తిప్పి చూస్తూ ఏదో అడగబోతున్న కిరణ్ మిశ్రాకు బయట నుండి సార్ అన్న పిలుపు వినిపించింది. బయట సిబిఐ చీఫ్ పంపించిన సెక్యూరిటీ వచ్చి ఉన్నారు. వారితో మాట్లాడుతూ ఉండిపోయారు మిశ్రా. బొమ్మ సంగతి మర్చిపోయాడు. తరువాత మిశ్రాకు ఆ కేసు పని మీద ఏరే ఊరు వెళ్ళవలసి వచ్చింది. ఎయిర్పోర్టు చేరుకున్న మిశ్రాకు తాను వెళ్ళబోయే విమానం 2 గంటల ఆలస్యం అని తెలిసింది. టైం చూసి ఇంకా దాదాపు 1.5 గంటల సమయం ఉందనుకుంటూ ల్యాప్టాప్లో ఏదో పని చేసుకోసాగాడు మిశ్రా. అనుకోకుండా ల్యాప్టాప్లో మరొక సైట్ ఓపెన్ అయింది. ఆ సైట్లో ఒక బొమ్మ కనిపించింది. ఆ బొమ్మ గురించి సమాచారం చూస్తున్న మిశ్రాకు ఒక్కసారిగా ఏదో గుర్తొచ్చి ఒళ్ళు జలతరించింది. అచ్చం అలాంటి బొమ్మని కూతురు దక్ష వద్ద చూశాడు. అది గుర్తుకు రాగానే కంగారుగా పైకి లేచాడు. తానిప్పుడు వెళ్ళవలసింది విమానంలో కాదు, వెంటనే ఇంటికి వెళ్ళాలి. ఇంటి దగ్గర ఉన్న సెక్యూరిటీకి ఫోన్ చేశాడు. కానీ ఏ ఒక్కరి ఫోన్ కూడా పనిచేయలేదు. వెంటనే ఏదో జరిగిందని మిశ్రాకు రూఢి అయింది. అతని మీద శరవేగంగా ఆలోచించసాగింది. వెంటనే సిబిఐ ఆఫీస్కు ఫోన్ చేశాడు. వారితో, మీరు వెంటనే వెళ్ళి మా ఇంటిని చుట్టమంటండి, క్లిక్, తొందరగా, ఏమాత్రం సమయం లేదు చెప్పుకుపోతున్నాడు మిశ్రా. కేవలం 10 నిమిషాల్లో సిబిఐ కమాండోలు మిశ్రా ఇంటి వద్దకు చేరుకున్నారు. అక్కడ సెక్యూరిటీ వాళ్ళు పడిపోయి ఉన్నారు. మిశ్రా ఇంటి తలుపులు ఓరగా వేసి ఉన్నాయి. లోపలికి వెళ్ళటానికి తుపాకులు ఎక్కిపెట్టి మెల్లగా తలుపులను తోశారు. లోపల ఏదో పొగ లాంటిది కమ్ముకొని ఉంది. కమాండోలు ఆ పొగ తమకు కమ్ముకోకుండా ప్రయత్నాలు చేస్తూ లోపలికి అడుగుపెట్టారు. ఇంతలో వారికి ఎదురుగా 2 ముసుగులు ధరించిన వ్యక్తులు శృతిని, దక్షను తీసుకొని బయటకు వస్తున్నారు. వాళ్ళిద్దరూ అప్పటికే సురతప్పి ఉన్నారు. వారిని చూసిన కమాండోలు వారిపై తుపాకీలు ఎక్కుపెట్టారు. కానీ ఆ ముసుగు వ్యక్తులు ఒకరు శృతిని, మరొకరు ఆమె కూతురు దక్షను అడ్డంగా పెట్టుకొని వస్తున్నారు. ఒకవేళ కమాండోలు వారిని చూడు చేస్తే ఆ బుల్లెట్ శృతికో దక్షకో తప్పకుండా తగులుతాయి. కమాండోలు నిస్సాహులై బయటకు నడిచారు. ముసుగు వ్యక్తులు బయటకు రాగానే ఆ ఇంటి ముందుకు ఒక యాన వచ్చి ఆగింది. స్పృహకు తప్పిన శృతిని భుజాన ఎత్తుకున్న ఒక ముసుగు వ్యక్తి, స్పృహలో లేని దక్షను ఎత్తుకొని మరొక ముసుగు వ్యక్తి ఆ వ్యాన్లో ఎక్కబోతుంటే, ఆ సమయంలో ఆ ముసుగు వ్యక్తులు వెనక తుపాకీ గుళ్ళవార్చం. ఆ బుల్లెట్ల దెబ్బకి అక్కడే కుప్పకూలిపోయారు. ఆ బుల్లెట్ల దెబ్బలకి అక్కడే కుప్పకూలిపోయారు ఆ ముసుగు వ్యక్తులు. ఇంతలో మరికొన్ని బుల్లెట్స్ ఆ వ్యాన్ చక్రాల మీద దిగాయి. కింద పడిపోయిన శృతిని దక్షిణ కమాండోలు లేవదీయబోతూ ఆ బుల్లెట్స్ ఎక్కడి నుండి వచ్చాయని ఎనుదిరిగి చూశారు. అక్కడ
సిబిఐ చీఫ్ రాజీవ్ అగర్వాల్ను చూసిన కమాండోలు సెల్యూట్ చేశారు. సార్, నేను ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు ఒక బొమ్మ చూశాను. అదే బొమ్మ నా కూతురు దగ్గర ఉండటం నాకు గుర్తొచ్చింది. ఏదో జరగబోతుందని ఊహించాను. ఆ బొమ్మ పేరు మై ఫ్రెండ్ కేలా. జర్మనీలో తయారైన ఆ బొమ్మలో అతి శక్తివంతమైన బ్లూటూత్ను అమర్చి ఆ బొమ్మ ఉన్న చుట్టుపక్కల మాట్లాడే మాటలు మొత్తం వింటారు. అంతేకాదు, ఆ బొమ్మకు సంబంధించిన భవిష్యత్తులోకి యాక్షన్ అయితే చాలు. సార్, నేను ఆ ఉగ్రవాద ముఠ జాడ కనిపెట్టి వారిని బంధించాలని చూశాను. కానీ వారి ప్రాణాలు బలి తీసుకొనక తప్పలేదు అంటూ ఆగిపోయాడు. అది వింటున్న సిబిఐ చీఫ్, అదంతా మన వృత్తిలో భాగమే కదా, అయినా మీకు షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ ఇచ్చాను అంటున్న చీఫ్ మాటలకు అడ్డుపడుతూ, సార్, ఆ ముఠాలో ఇద్దరు చాలా తెలివిగా తప్పించుకున్నారు. వారి నుండి ప్రమాదం పొంచి ఉంది అని ఆందోళనగా చెప్తున్న కిరణ్ మిశ్రాను చూస్తూ ఆలోచనలో మునిగిపోయాడు రాజీవ్ అగర్వాల్. ఆ బొమ్మ ఎక్కడ ఉన్నది, దాని ద్వారా జరిగే పనులన్నింటినీ తెలుసుకోవచ్చు. శత్రువు ఇలా ఈ మై ఫ్రెండ్ కేలా బొమ్మ ద్వారా నా కుటుంబాన్ని టార్గెట్ చేశారని వివరించాడు మిశ్రే. అంతా వింటున్న దక్ష ఇంటి లోపలికి పరిగెత్తుకు వెళ్ళి తన బ్యాగులో ఉన్న బొమ్మను తెచ్చి బయట విసిరేసింది. వెంటనే అక్కడున్న కమాండోలు ఆ బొమ్మను స్వాధీనం చేసుకున్నారు. వెల్ డన్ మిస్టర్ మిశ్రా అంటూ సిబిఐ చీఫ్ మిశ్రా భుజం తట్టి అక్కడి నుండి ముందుకు కదిలాడు.